హాయ్ ఈరోజు మీకు తిరుమల వాడ ఉంటుంది కదా ఆ మరి టేస్ట్ మీకు చేపిస్తాను చూడండి. ఇది పొట్టు ఉద్దిపప్పు చూడండి. ఇలా ఇది 4 గంటల సేపు నానబెట్టుకోండి. బాగా శుభ్రంగా కడిగేసి మిక్సీకి వేసి పెట్టుకోండి. కచ్చాపచ్చాగా ఉండాలా. ఇలా చూడండి కచ్చాపచ్చాగా చేసేసి ఇంకా దీంట్లో సాల్ట్, ఇంకా చూడండి మిరియాలు, జీలకర్ర, ఇంగువ దీంట్లో వేసేద్దాము. ఇలా బాగా ఉప్పు, జీలకర్ర, మిరియాలు, ఇంగువ వేసినాం కదా, బాగా కలుపుకునేసేయండి. కలుపుకున్న తర్వాత ఇలా ఉంది కదా, ఇలా నీళ్ళు కొంచెం అద్దుకునేసి చూడండి ఈ సైజు ఎత్తుకోండి. చూడండి ఇలా పెట్టేసుకొని ఇలా బాగా పెద్ద సైజుగానే చేయం పర్వాలేదు. నేనైతే నూనె పోసాను, తిరుమలలో అయితే నెయ్యి వేస్తారు. అది ఫ్యాట్ కదా, మనకు అవసరం లేదు. ఇంకా చూడండి ఇలా మనకి ఎంత సైజు కావాలంటే అంత పెద్దది చేసుకోవచ్చు, చిన్నది చేసుకోవచ్చు. ఇంకోటి కూడా వేస్తాను. చూడండి చిన్నది కావాలంటే చిన్నది చేసుకోవచ్చు, పెద్దది కావాలంటే పెద్దది చేసుకోవచ్చు. ఇంకా ఇది మనం తిరుమలకు పోతే వాడ దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదన్నమాట కదా. చాలామంది ఉంటారు కదా, లేకపోతే ఇంకెవరైనా తెచ్చిస్తే అప్పుడు మనం ప్రసాదం తింటాము కదా. ఎప్పుడైనా మనకు తినాలనిపించినప్పుడు ఇలా మనం చేసుకున్నామంటే అదే టేస్ట్గా ఉంటుంది. అంతా కాకపోయినా కొద్దిగైనా ఉంటుంది. ఆ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఇది బాగా 2 పక్కల ఉడకనిద్దాము. చూడండి బాగా 1 వీక్ కూడా ఉంటుంది, చెడిపోదు. చూడండి బాలాజీ వడలు నైవేద్యం పెడతాము. ఓం నమో వెంకటేశాయ.